కార్పొరేషన్ల కయ్యం విలీనంపై యుద్ధం. లష్కర్ కోసం బీఆర్ఎస్, రంగారెడ్డి కోసం బీజేపీ. తెలంగాణలో కార్పొరేషన్ల జగడ మొదలైంది. ఇప్పుడు ప్రభుత్వ ఆలోచనను మార్చుకోవాలంటూ విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఓ వర్గానికే మేలు చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. విస్తరణపై ఎందుకు ఈ రణం? ఎక్కడ వచ్చింది ప్రాబ్లం? నిజంగా ఆత్మగౌరవ పోరాటమా లేక రాజకీయమా? జీహెచ్ఎంసీ విలీనం, విభజనపై ఇంకా వివాదం రగులుతూనే ఉంది. మా ప్రాంతం మా చరిత్ర అంటూ తెరపైకి కొత్త డిమాండ్లు వస్తూనే ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా శివారు మున్సిపాలిటీలను చార్మినార్ జోన్ లో కలపకుండా ప్రత్యేక రంగారెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎంఐఎం కు లబ్ధి చేకూరేలా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తోందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మాకొక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్ వస్తారు అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసీ. దాని పేరేమో హైదరాబాద్ అంట. ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ అభివృద్ధి కాదు. రంగారెడ్డి జిల్లా ఆదాయం బీఆర్ఎస్ పాలనలో గజ్వేల్, సిరిసిల్లకు వెళ్తే కాంగ్రెస్ పాలనలో ఎంఐఎం చేతిలో పెడుతున్నారని విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మేము అడిగేది రెండే రెండు, పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టనోళ్ళతోటి కలుపుతండి. మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అనే చేయండి, లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం మనం తీసుకొని కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళను శంషాబాద్ రాజేంద్ర దగ్గరికి ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని సైబరాబాద్లో కలిపియండి. అండ్ అటు దిక్కు బడంగ్పేట్, బాలాపూర్, తుక్కుడా ఉన్నను మల్కాజిగిరిలో కలిపియండి. ఇక సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే పోరాటం చేస్తున్నామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఏవైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చారో అవి వదిలిపెట్టి మీరు ఈ పనికిరాని తుగులక్ పనులు చేసుకుంటూ నేను పేర్లు మార్చేస్తాను అంటే ఇక్కడ ఉన్నటువంటి మన పేరు మారుస్తే మన కన్న తల్లిదండ్రుల పేరు మార్చినట్టుగా ఇబ్బంది కలుగుతుంది. మన ప్రాంత అస్తిత్వం, మన ఆత్మ గౌరవానికి సంబంధించింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందే. మొత్తంగా జీహెచ్ఎంసీ చుట్టూ పొలిటికల్ రచ్చ కంటిన్యూ అవుతోంది.